అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బలగం సినిమాలో జానపద కళాకారుడు మొగలయ్య మృతి చెందారు. గత కొద్ది రోజులుగా కిడ్నీలు ఫెయిల్ అయి అనారోగ్యం బారిన పడ్డాడు మొగలయ్య. వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మొగలయ్యకు చికిత్స అందించారు. అయితే ఆరోగ్యం విషమించడంతో తెల్లవారుజామున మృతి చెందినట్టుగా తెలుస్తుంది. బలగం సినిమా క్లైమాక్స్ జానపదంతో అందరినీ కదిలించాడు మొగలయ్య. మొగలయ్య స్వగ్రామం వరంగల్ జిల్లా దుగ్గొండిగా చెప్తున్నారు. గత కొద్ది రోజులుగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఆయన ఆరోగ్యం విషమించడంతో ఈ తెల్లవారుజామున మృతి చెందినట్టుగా తెలుస్తుంది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో కమెడియన్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన బలగం సినిమా సూపర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ ఇండస్ట్రీని షేక్ చేసింది. అయితే ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో మర్చిపోయిన మానవ సంబంధాలను ఈ సినిమా ద్వారా అద్భుతంగా చూపించారు. ఆ సినిమాకు ప్రజలు కూడా బాగా కనెక్ట్ అయ్యారు. ఇక ఈ సినిమాలో మొగలయ్య పాడినటువంటి ఆ పాట క్లైమాక్స్లో అందరినీ కన్నీరు కూడా పెట్టించింది. బుడిగె జంగాల కళాకారుడు పస్తం మొగలయ్య వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి. ఇతను వరంగల్ జిల్లా దుగ్గొండి మండలానికి చెందిన వ్యక్తిగా చెప్తున్నారు. ఇక వరంగల్ జిల్లా దుగ్గొండి మండలానికి చెందిన మొగలయ్య, ఆయన భార్య కుమరవ్వ ఇద్దరు కూడా బుర్రకథలు చెప్తూ అలాగే ఒగ్గు కథలు చెప్తూ స్థానికంగా ప్రాచుర్యం పొందారు. బలగం మూవీతో మరింత ఫేమ్ సంపాదించుకున్నారు మొగలయ్య. ఆయనను అనారోగ్యం వెంటాడింది. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా బారిన పడడం, ఇతర అనారోగ్య కారణాలతో మొగలయ్య అప్పట్లోనే తీవ్ర అస్వస్థకు గురయ్యారు. తాజాగా మొగలయ్య కిడ్నీ సమస్యలతో బాధపడుతూ చనిపోయినట్టుగా తెలుస్తుంది. పేదింటికి చెందిన మొగలయ్యను గత బీఆర్ఎస్ అలాగే ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆర్థికంగా ఆదుకున్నాయి. మొగలయ్యకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇవ్వడంతో పాటు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కూడా ఆదేశించాయి. ఈ క్రమంలో గత కొంతకాలంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్న మొగలయ్య ఆరోగ్యం విషమించడంతో కన్నుమూశారు. మొగలయ్య మరణ వార్త తెలుసుకున్న పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. మొత్తం మీద మొగలయ్య పాడిన పాట ఇక బలగం సినిమాకి ఒక ప్రత్యేక హైలైట్గా నిలిచింది. ఆ పాట సమయంలో ప్రేక్షకులు కూడా చాలా భావోద్వేగానికి గురవడం కాకుండా కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు కూడా కనిపించాయి. ఒక రకంగా తెలంగాణ సమాజాన్ని, ముఖ్యంగా మానవ సంబంధాల గురించి ఆయన పాడిన పాట కదిలి వేశాయి. ముఖ్యంగా ఊర్లలో ఆ సినిమా వేసుకొని గ్రామాల్లో గ్రామ చావిడి దగ్గర సినిమా వేసుకొని గ్రామం మొత్తం చూసి కన్నీళ్ళు పెట్టిన సందర్భం ఉందంటే అది కేవలం ఈయన ఆ సినిమాలో పాడిన పాటే హైలైట్. అది ఆ పాటకి చాలామంది భావోద్వేగానికి గురైన పరిస్థితి. సో అలాంటి మొగలయ్య కన్నుమూయడంతో ఇప్పుడు టాలీవుడ్లో ఒక రకంగా విషాదం అలుముకుందని చెప్పాలి. ఆయనకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు, సుదర్శన్. అతను స్టీల్ వ్యాపారం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొగలయ్య టాలెంట్ గుర్తించిన బలగం చిత్ర దర్శకుడు వేణు సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. అలా ఆయనకు భీమ్లా నాయకులు కూడా ఓ జానపద గీతం పాడే అవకాశం కూడా వచ్చిందని చెప్తున్నారు. బట్ బలగం మొగలయ్య కేవలం బలగం సినిమాలోనే చేశారు. భీమ్లా నాయక్ సినిమా మొగలయ్య వేరుగా చెప్తున్నారు. బట్ ఓకే, మొగలయ్య మృతితో ఒక్కసారిగా విషాద ఛాయలైతే అలుముకున్నాయి. ఆయన మరణ వార్తతో టాలీవుడ్లో ఒక రకంగా విషాద ఛాయలని చెప్పాలి. ఎస్, మా కరెస్పాండెంట్ వెంకటరత్నం బలగం మొగలయ్య చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలతో ఆయన చనిపోయారు? రామదాస్, బలగం మొగలయ్య కిడ్నీ సమస్యలతో గత కొంతకాలంగా బాధపడుతున్నాడు. అతను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది సమయంలోనే ఒక ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే కుటుంబ బంధాలు ఎలా ఉండేవి అనేది కళ్లకు కట్టినట్టు చూపించారు. ప్రతి ఒక్క కుటుంబం కూడా తమ కుటుంబంలో ఇట్లాంటి సంఘటనలు జరిగాయి కదా అన్న కోణంలో కూడా తన పాటలు ఉండేవి. విడిపోయిన కుటుంబాలు కూడా కలిసినటువంటి సందర్భాలు ఈ పాట ద్వారా వెలుగులోకి వచ్చాయి. అట్లాంటి పస్తం మొగలయ్య బలగం మొగలయ్యగా గుర్తింపు పొందాడు. అతను దుగ్గొండి మండలం వరంగల్ జిల్లాకు చెందినటువంటి బలగం మొగలయ్య మొత్తం అతి తక్కువ కాలంలోనే, చాలా వయసు పెద్దదే కానీ సినిమా ఇండస్ట్రీకి రాక తను గుప్తంగా ఉండిపోయాడు. కానీ ఎప్పుడైతే బలగం సినిమాలో తను వచ్చాడో తను ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ ఒక గుర్తింపు పొందినటువంటి వ్యక్తిగా, ఫెమిలియర్ వ్యక్తిగా తను గుర్తింపు పొందాడు. అయితే బలగం మొగలయ్య సినిమా వచ్చిన తర్వాత తెలుగు ఇండస్ట్రీ అంతా ఒకసారి అసలు సినిమా తక్కువ బడ్జెట్ సినిమా ఇంత గొప్పగా తీయొచ్చు అంటే, కంటెంట్ ఉంటే ఏదైనా సాధించవచ్చు అన్నటువంటి ఒక మెసేజ్ మాత్రం
ఈ బలగం సినిమా తోటి ఇండస్ట్రీకి మొత్తం వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ క్యారెక్టర్లు వాటికంటే కంటెంట్ ఇంపార్టెంట్ అన్నటువంటి ఒక మెసేజ్ మాత్రం వెళ్ళిన తర్వాత బలగం మొగలయ్య బలగం సినిమా కూడా చాలా అతి వేగంగా ఇండస్ట్రీలో పెద్ద గుర్తింపు పొందినటువంటి పరిస్థితి. దీంతో పాటు ఈ బలగం సినిమాలో ఉన్నటువంటి ప్రతి కళాకారుడికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చింది. బలగం సినిమాలతోటి తమ కుటుంబాలను తాము చూసుకున్నట్టు, తమ గ్రామీణ నేపథ్యము, తమ కుటుంబ నేపథ్యము అన్ని ఈ సినిమాలో కనిపించినట్టుగా మొత్తం ఆ బలగం సినిమాలో చూపించారు. ఇది మొత్తం ప్రతి ఒక్క తెలుగు వ్యవస్థను మొత్తం ఒక కళ్ళ కట్టినట్టుగా చూపించినటువంటి పరిస్థితి. అట్లా బలగం మొగలయ్య అనారోగ్య కారణంగా గత కొంతకాలంగా బాధపడుతున్నారు. కరోనా మహమ్మారి వల్ల తను అప్పుడే కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతుండేది. ఆసుపత్రిలో ఉన్న తర్వాత కూడా అప్పుడున్నటువంటి ఆ సినిమా స్టార్స్ అలాగే బలగం వేణు కూడా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో తను కూడా తనకు కొంత ఆర్థిక సాయం చేశారు. మిగిలిన ఇండస్ట్రీ వాళ్ళు కూడా కొంత అప్పుడు సాయం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తనకు ఒక 10 లక్షల రూపాయలు కూడా వీళ్ళకు మంజూరు చేసినట్టుగా తెలుస్తుంది. దీని నేపథ్యంలో వాళ్ళకి ఎట్లాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ ఇబ్బంది కలగకుండా వీళ్ళని కూడా గుర్తుపట్టినటువంటి వాళ్ళకు కూడా డాక్టర్లు కూడా వాళ్ళకు కొంత సహాయం చేసేటువంటి పరిస్థితులు అయితే గత కొద్ది కాలంగా నెలకొన్నాయి. అయితే ఈ కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నాడు. డయాలసిస్ పేషెంట్ గా తను ఉంటున్నటువంటి నేపథ్యంలో తను కొద్దిగా ప్రతిరోజు అనారోగ్యం క్షీణిస్తుంది. మళ్ళీ అది శీతాకాలం కావడంతో వాతావరణం కూడా అనుకూలించకపోవడము, ఆ కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నటువంటి బలగం మొగలయ్య కూడా రాత్రి ఎంజిఎం ఆసుపత్రి కూడా వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి వచ్చారు. అక్కడ నుండి వారు ఆ చికిత్స పొందుతూ కూడా చాలా సీవియర్ స్టేజ్ కి చేరుకున్నారు. కానీ కొంతకాలంగా ఎంత ట్రీట్మెంట్ అందుకున్నా కానీ తను ముందు నుండి కొంత జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాడు. కానీ చివరికి ఈ రోజు ఉదయం అంటే బుధవారం ఉదయం తెల్లవారుజామునే తను గురువారం ఉదయం తెల్లవారుజామున తను కన్ను మూశాడు. అయితే దీనికి సంబంధించి సినిమా ప్రముఖులు కూడా చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇతను ఇండస్ట్రీలో మరికొంత కాలం ఉంటే ఇట్లాంటి పాటలు ఎన్నో పాడేటువంటి అవకాశం ఉంటుంది. బలగం సినిమాల తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చాయి, కానీ తను కొన్ని సందర్భాల్లో పాడలేని పరిస్థితి. భీమ్ల నాయక్ సినిమాలో కూడా ఒక మంచి పాట పాడి మళ్ళీ సామాజిక నేపథ్యం ఉన్నటువంటి ఒక పాట పాడి కూడా అందరి మన్ననలు పొందాడు. ఇటువంటి వాళ్ళు అంటే జీవితాన్ని బతుకుని కళ్ళకు కట్టినట్టు కనిపించేటువంటి ఒక గొప్ప కళాకారుడు ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవ్వడం కూడా దీనిలో కొత్త రకం. అంటే ఎంతసేపు ఒక స్టార్స్ అట్లాంటి నేపథ్యాలే సినిమాలో ఉన్నాయి, కానీ ఒక వ్యక్తిత్వ పరంగా కూడా జానపద కళాకారులు కూడా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆ అంశాలు వేరైపోయినాయి. కుటుంబ నేపథ్యాలు తెరపైకి వస్తున్నటువంటి నేపథ్యంలో కొంత కమ్యూనికేషన్స్ ఎట్లా ఉండాలన్నటువంటి ఒక మెసేజ్లు కూడా బలగం లాంటి సినిమాల ద్వారా రావడంతో ఇట్లాంటి సినిమాలకు కూడా ప్రాచుర్యం ఉంది. అంటే తక్కువ బడ్జెట్ ఉన్నటువంటి సినిమాలు కూడా ఎట్లాంటి మెసేజ్ అయినా ఇవ్వచ్చన్నటువంటి ఒక సందేశం మాత్రం సినిమా ఇండస్ట్రీలో వెళ్ళింది. ఈ బలగం మొగలయ్య తో పాటు బలగం సినిమాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఫేమస్ గా ఇది ఒక సెలబ్రిటీలుగా మారినటువంటి పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి కూడా అంటే కళ అనేది ఏ ఒక్కరి సొత్తు కాదన్నటువంటి ఒక మెసేజ్ మాత్రం చాలా ఇండస్ట్రీలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. అందులో వీళ్ళు బుడిగ జలంగాలకు సంబంధించినటువంటి నేపథ్యము ప్లస్ వీళ్ళు కూడా ఏంటంటే ఆ వృత్తి ధర్మంలో భాగంగా కూడా ఇక్కడ సంచార జాతులు కూడా కొన్ని ఉంటాయి. వాళ్ళ జీవితాలను కూడా ఎట్లా ప్రతిరోజు ఇంటింటికి వెళ్ళి ఎట్లాంటి పాటలు పాడేటువంటి వ్యవస్థ ఉంటుందో అవన్నీ ఈ తెర మీదకి వచ్చేసరికి కూడా పాటలో ఉన్నటువంటి అంతరార్థం ఏంది, దాని గొప్పతనం ఏందనేది కూడా ఈ సినిమాల ద్వారా బయటికి వచ్చే పరిస్థితి అయితే కనిపించింది. అయితే ఇట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో బలగం మొగలయ్యకు చాలా గొప్ప అభిమానులు ఉన్నారు. అంటే ప్రతి ఒక్కరు తమ కుటుంబ సభ్యుల్లాగా చూసుకున్నారు. తను ఒక ఆల్బమ్ ప్రతి ఒక్కరు బలగం సినిమా చూడని వ్యక్తి ఇక్కడ తెలంగాణ గానీ ఆంధ్ర ప్రాంతంలో లేరంటే అతిశయోక్తి కాదన్నటువంటి ఒక మెసేజ్ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. అట్లాంటిది బలగం మొగలయ్య అనారోగ్య కారణంగా కన్ను మూయడం కూడా కొంత ప్రతి ఒక్కరు అంటే ఒక ఇండస్ట్రీ ఒక్కటే కాకుండా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు బలగం సినిమా చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్స్ అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాము. ప్రస్తుతానికైతే ఎంజిఎం ఆసుపత్రిలో తన డెడ్ బాడీ ఉంది. ఇక్కడికి కొంతమంది ప్రముఖులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజు తను పోస్ట్ మార్టం అనంతరం కూడా ఇక్కడ తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. దుగ్గొండి మండలానికి కూడా సినీ ప్రముఖులు కూడా తన అంత్యక్రియలో పాల్గొనేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉన్నటువంటి కళాకారులు కూడా ఎంజిఎం కు చేరుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ బలగం సినిమా ఎంత ఫేమస్ అయిందో బలగంలో ఉన్నటువంటి మొగలయ్య తన భార్య క్యారెక్టర్ వీళ్ళిద్దరు కలిసి పాడుతున్నటువంటి ఆ కుటుంబం కూడా చాలా మంది ఇట్లా మీడియా వాళ్ళు కానీ సినిమా వాళ్ళు కానీ ఈ ఒక క్యూరియాసిటీ వాళ్ళని ఇంటర్వ్యూ చేసేటువంటి కూడా పోటీ పడుతున్నటువంటి సందర్భం. కానీ వాళ్ళకు అనారోగ్య సమస్యలు కూడా ఉండడము, వాళ్ళు ఇంటర్వ్యూ కూడా
కొంత ఇబ్బందికరంగా ఉండడం కూడా అప్పుడు కొంత ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం కూడా ఎందుకు అన్నటువంటి ఆలోచన కూడా చేశారు. కానీ ఇట్లాంటి వాళ్ళు ఒక మంచి సందేశం వినిపించేటువంటి వాళ్ళు మరికొద్ది కాలం బతికితే ఇంకా సమాజంలో కూడా ఒక మంచి ఆలోచనలు, కుటుంబ బంధాలు మెరుగుపడేవి అన్నటువంటి మాటలు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. రామదాస్. రైట్, థ్యాంక్ యూ రత్నం. సో బలగం సినిమాలో జానపద కళాకారుడు మొగలయ్య కిడ్నీ సంబంధిత వ్యాధితో కన్నుమూసారు. కొద్ది రోజులుగా ఆయన కిడ్నీలు ఫెయిల్ అయి అనారోగ్యం బారిన పడ్డాడు. వరంగల్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందించారు. అయితే ఇవాళ ఆయన తెల్లవారుజామున ఆరోగ్యం క్షీణించి మృతి చెందినట్టు తెలుస్తుంది. నిర్మాత దిల్ రాజు అలాగే వెల్దండి వేణు సంతాపం ప్రకటించారు. డైరెక్టర్ వేణు కూడా ఆయన మృతి పట్ల టాలీవుడ్లో విషాదం నెలకొందని చెప్పాలి. తన కళతో ఆయన ఒక రకంగా కరీంనగర్ అలాగే సిరిసిల్ల, గోదావరిఖండ్ లాంటి ప్రాంతాలతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆయన తన కళతో చాలామందిని ఉరుతలొగించిన పరిస్థితి. ముఖ్యంగా బలగం సినిమాలో ఆయన పాడిన పాట క్లైమాక్స్లో చాలామందిని కంటతడి పెట్టించింది, భావోద్వేగానికి గురి చేసింది. తెలంగాణలో ప్రతి పల్లెకు కూడా ఆ సినిమా వెళ్ళి హిట్ చేసిన పరిస్థితి కేవలం ఆయన పాట ద్వారానే. అలాంటి బలగం మొగలయ్య మృతి చెందడంతో టాలీవుడ్లో విషాదం నెలకొందని చెప్పాలి. పలువురు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. సిఎంఆర్ ఇప్పుడు మన శ్రీకాకుళం జీటీ రోడ్ లో మరింత పెద్దగా, మరింత విశాలంగా ప్రముఖ సినీ తార కుమారి శ్రీలీల గారిచే డిసెంబర్ 20న గొప్ప ప్రారంభం. నేను వస్తున్నా సిఎంఆర్ షాపింగ్ మాల్, జీటీ రోడ్, శ్రీకాకుళం. సిఎంఆర్ షాపింగ్ మాల్, జీటీ రోడ్, సూర్యమహల్ జంక్షన్, శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.